ప్రియమైన మిత్రులారా, మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితాలకు రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో నిజమైన ప్రార్థన యొక్క లక్షణాలను గూర్చి, ఉపవాసం యొక్క నిజమైన అర్థాన్ని గూర్చి, ధనాన్ని సంపాదించడం మరియు నిజమైన సంపదన యొక్క తాత్పర్యంను గూర్చి, మరియు ఈ లోక సంబంధమైన భౌతిక వస్తువులు మరియు వాటితో క్రైస్తవుని సంబంధం ఎలా ఉండాలి అనే వాటిని గూర్చి మనం తెలుసుకోబోతున్నాం. ఇక శ్రద్ధగా ఆ విషయాలను తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుండి 34 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో నిజమైన ప్రార్థన యొక్క లక్షణాలను గూర్చి, ఉపవాసం గూర్చి, డబ్బు, భౌతిక సంబంధమైన విషయాలను గూర్చి గమనిస్తాం. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంతో నేటి వాక్య అధ్యయనాన్ని ప్రారంభించుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు వేషధారుల వలె ఉండవద్దు. ఇక్కడ మన ప్రభువు చాలా బలమైన మాటలు ఉపయోగించాడు కదా. వారు తమ ఫలము పొంది ఉన్నారు. వారు మనుషులు చూడడం కోసము ప్రార్థన చేస్తారు. ఒక వ్యక్తి ప్రార్థన వస్త్రాన్ని ధరించి వెళ్ళడం ద్వారా అది తాను ప్రార్థన చేస్తున్న విషయాన్ని బయటకు అందరికీ ప్రకటిస్తుంది. యేసు చెప్పాడు, ఒక వ్యక్తి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు అతడు తన ఫలాన్ని పొందుకుంటాడు. అతడు కోరుకున్నది అతనికి లభిస్తుంది. అంటే మనుషులు చూడడమే అతని యొక్క ఉద్దేశం. కానీ అతని ప్రార్థన ఎప్పటికీ ఆ భవనం పైకి కూడా చేరదు. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇక్కడ మనము వ్యవహరిస్తున్న భావన విప్లవాత్మకమైనది. ప్రభువు తండ్రి అనే పదాన్ని ఉపయోగించాడని మీరు గమనించారా? వీరు ప్రభువు మాట్లాడుతున్న రాజ్య ప్రజలు. ఈరోజు మీరు దేవుని కుమారుడు, కుమార్తె ఎలా అవుతారు? దీనికి జవాబును యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనము దీనికి తగిన జవాబును మనం చూస్తాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మన ప్రభువు నికోదేముతో కూడా ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో నీవు తిరిగి జన్మించాలి అని చెప్పాడు. అప్పటి వరకు మీరు దేవుణ్ణి మీ తండ్రి అని పిలవలేరు. పాత నిబంధనలో దేవునితో సంబంధం కలిగి ఉన్న ఒక మనిషిని ఉద్దేశించి తండ్రి అనే పదం వాడబడి ఉండడాన్ని మీరు ఎక్కడ చూడరు. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనంలో ఇశ్రాయేలు దేశము ఒక దేశంగా, అనగా ఇశ్రాయేలు నా కుమారుడు అని దేవుని చేత పిలువబడింది. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు ఇశ్రాయేలులో అలా పిలువబడలేదు. ప్రభువైన యేసు ఒక క్రొత్త సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన అనే విషయానికి సంబంధించి అది రహస్యంగా మరియు నిష్కపటముగా ఉండాలని మనకు చెప్పబడింది. దేవుని అనేక మంది తెలియని పరిశుద్ధులు క్రీస్తు తీర్పు సింహాసనం వద్ద నిజమైన ప్రార్థన పరులుగా వెల్లడి చేయబడతారు. ఇక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఒకసారి ఒక వ్యక్తి తన ప్రార్థనలో తన విజ్ఞప్తిని దాదాపు 12 సార్లు
పునరావృతం చేశాడు. ప్రభువైన యేసు చెప్పేది ఏమిటంటే, మనము తండ్రిని ఒక్కసారి అడిగితే ఆయన మన మనవులను వింటాడు. ఇక 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ప్రార్థన నిష్కపటముతోనూ మరియు సరళతతోనూ గుర్తించబడాలి. ఒకటి నిష్కపటముగా అంటే మత్తయి 6:6 ప్రకారము లోపలికి వెళ్ళి తలుపు వేసుకోవాలి. నీ ప్రార్థన నీకు దేవునికి మధ్య ఉంటుంది. 2 సరళంగా అంటే మత్తయి సువార్త 6:7 ప్రకారము వ్యర్థమైన ఉచ్చారణలను ఉపయోగించకూడదు. నేరుగా ముఖ్య విషయానికి రావాలి. నీ మనసులో ఏముందో ప్రభువుకు చెప్పాలి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మనకేమి కావాలో ఆయనకి ఇప్పటికే తెలిసినప్పటికీ మనము ఆయన యొద్దకు వచ్చి అడగాలని ఆయన కోరుకుంటాడు. ఇప్పుడు ఆయన మనకు ఒక మాదిరికరమైన ప్రార్థన తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి. ఈ పరలోక ప్రార్థన అని పిలువబడే దానిని చూసే ముందు దానిని బహిరంగ ఆరాధనలో ఒక ఆచారంగా ఉపయోగించడం అంత సమంజసం కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఆదివారము ఉదయము సంఘంలో లేచి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని చెప్పి ప్రత్యేకించి వారింట్లో అప్పటికే సిద్ధపరిచిన మంచి మాంసం కూర ఉన్నప్పుడు వారికి అది వరకే ఆహారం ఉన్నందున ప్రార్థించడం అంత సరైందని నేను అనుకోవడం లేదు. ఇది ఆకలితో ఉన్నవారికి చాలా అర్థవంతమైన ప్రార్థన. కానీ బాగా పుష్టిగా భుజించిన సంఘము ఆదివారం ఉదయము దీన్ని ప్రార్థించకూడదు. ఎందుకంటే వారికి ఇది నిష్ప్రయోజనమైన ఉచ్చారణ మాత్రమే అవుతుంది. అయినప్పటికీ ఇది ఏ స్థితిలో ఉన్న విశ్వాసులకైనా ఒక అద్భుతమైన మాదిరికరమైన ప్రార్థన అని చెప్పవచ్చు. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. గమనించండి, ఈ పరలోక ప్రార్థన అని పిలువబడేది ప్రభువైన యేసు చేసే ప్రార్థన కాదు. ఆయన ఈ ప్రార్థన చేయలేడు. ఆయన మీతో మరియు నాతో కలిసి మా తండ్రి అని చెప్పలేడు. ఎందుకంటే తండ్రికి కుమారునికి మధ్య ఉన్న సంబంధము దైవత్వములోని సంబంధం. ఇది ఒక స్థానం మాత్రమే, కనడం కాదు. నేను క్రీస్తుపై విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని యొక్క కుమారుడిని అయ్యాను. కాబట్టి క్రీస్తు నాతో కలిసి మా తండ్రి అని చెప్పలేడు. పరలోకమందున్న దేవుడు ఈ విశ్వంలో ఖైదీ కాదు. ఆయన దానికి అతీతంగా మరియు పైన ఉన్నటువంటి వాడు. ఆయన వాయుమండలాల్లో నక్షత్ర మండలాల్లో ఉన్నాడు. కానీ ఆయన ఈరోజు తన విశ్వంలో చాలా దూరంగా ఉంచబడుతున్నాడు. ఆయన సృష్టి కంటే గొప్పవాడు. ఆయన విశ్వ సింహాసనంపై కూర్చున్నాడు మరియు దానిని తన నియంత్రణలో ఉంచుకున్నాడు. ఇక నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనే దానికి సరైన అనువాదము నీ నామము పరిశుద్ధంగా చేయబడును గాక అని ఉంటుంది. ప్రియులారా, దేవుని నామము దేవునికి దేవుడు ఏమై ఉన్నాడో అనే దానికి ప్రతీకగా నిలుస్తుంది. మీరు మరియు నేను దేవుని నామాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా చేయగలం? మన జీవితాల ద్వారా మనము దేవుని నామాన్ని పరిశుద్ధంగా చేయాలనేదే నా నమ్మకం. అబ్రహాము కనానులోకి వెళ్ళినప్పుడు ఒక కనానీయుడు వెళ్తుండగా వారికి ఒక క్రొత్త పొరుగువాడు వచ్చాడని గమనించాడు. ఎందుకంటే అతడు అబ్రహాము బలిపీఠాన్ని చూశాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా అతడు దేవునికి ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. మరియు అబ్రహాము కనానీయులతో వ్యాపారం ప్రారంభించినప్పుడు అతడు నిజాయితీగా ఉన్నాడని వారు కనుగొన్నారు. అబ్రహాము చెప్పే ప్రతి మాట వారి నమ్మకాన్ని ఆహ్వానిస్తుందని వారు కనుగొన్నారు. చివరికి అబ్రహాము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడని వారు ఒక నిర్ధారణకు వచ్చారు. మరియు అబీమెలెకు అబ్రహాముతో ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనంలో ఇలా అన్నాడు, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆదికాండము 23వ అధ్యాయము 6వ వచనంలో హిత్తీయులు ఇలా అన్నారు, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు.
ప్రియులరా, అబ్రహాము జీవితం అంతా కూడా అతడు దేవుని పట్ల భక్తిని కలిగి ఉన్నాడని వెల్లడించింది. ఖచ్చితంగా అబ్రహాము వలన కనానులో దేవుని యొక్క నామము పరిశుద్ధంగా చేయబడింది. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనిద్దాం. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. నీ రాజ్యము వచ్చుగాక అనేది మత్తయి తన సువార్త అంతటా చెబుతూ వస్తున్న రాజ్యం. క్రీస్తు ఈ భూమిపై స్థాపించబోయే రాజ్యం. ఇది మనమందరము ప్రార్థించడానికి తగిన విజ్ఞప్తి. ఇక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. నేను సూచించినట్లుగా ఈ ప్రార్థన మన స్వంత ప్రార్థనలకు ఒక మాదిరి. ఇప్పుడు నేను ఈ విజ్ఞప్తిని ఒక క్షణం గమనించాలని కోరుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైన విజ్ఞప్తి, చాలా సరళమైనది అయినప్పటికీ మన హృదయాల నుండి గొప్ప ఉత్సాహంతో రావాల్సింది. ఇది దేవునిపై మన సంపూర్ణ ఆధారపడడం గురించి చెప్పింది. ప్రియులారా, మన శరీర అవసరాలు, మన భౌతిక అవసరాలు అన్నీ ఆయన ద్వారా రోజు రోజుకు సరఫరా చేయబడతాయి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇశ్రాయేలు ఆ రోజు కొరకే మన్నాను సేకరించారు. వారు రేపటి కోసము ఏమీ సేకరించలేదు. వారు మరుసటి వారం కోసం మన్నాను సేకరించడానికి అనుమతించబడలేదు. వారు దానిని నిల్వ చేయలేకపోయారు. ఈ ప్రార్థన అనుదిన మన్నాను సేకరిస్తుంది. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇది మనిషి అనుదిన అవసరాల కోసము దేవునిపై ఆధారపడి జీవిస్తాడని చూపిస్తుంది. ఇది మనిషి యొక్క శరీర అవసరాలు మరియు అతని ప్రాథమిక అవసరాలు కూడా దేవుని నుండి వస్తాయని చూపిస్తుంది. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ప్రియులారా, మన ప్రభువైన యేసు దీన్ని ఈ విధంగా ప్రార్థించలేడు. ఎందుకంటే ఆయనకు క్షమించబడవలసిన పాపము లేదు. మీరు చూసినట్లయితే ఇది ప్రభు ప్రార్థన కాదు, ఇది శిష్యుల ప్రార్థన. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము అనేది ధర్మశాస్త్ర విధానమై ఉన్నది. ఇది కృప కాదు. నేను మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలోని ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అనే వాక్యం కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేడు దేవుడు మనలను క్షమిస్తున్నది క్రీస్తు మన కొరకు చేసిన దాన్ని ఆధారంగానే తప్ప మనము ఇతరులను క్షమిస్తామనే వాటి ఆధారంగా కాదు. ఇది మన రక్షణ విషయానికి సంబంధించింది. దేవుడు మనలను క్షమించినప్పుడు దేవుని విమోచన సంపూర్ణమైన దృష్టిలో ఉంటుంది. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము అని చదివినప్పుడు అది మన రక్షణను సూచించదు. ఆయన ఇక్కడ ఇప్పటికే రక్షించబడిన వారి గురించి, ఇప్పటికే దేవుని స్వభావం కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన క్షమించాలనుకున్నప్పుడు మీరు క్షమించే వరకు వేచి ఉండడు. పాపం అనే ప్రశ్నను పరిష్కరించడానికి ఇది ఆయన పద్ధతి కాదు. ఆయన తన కుమారుణ్ణి చనిపోవడానికి అనుగ్రహించాడు. దీని ఆధారంగానే దేవుడు క్షమిస్తాడు. నేడు కొన్ని సంఘాల్లో అధికారిక మతము, ఆరాధన క్రమము మరియు ఆచారాలు ఉంటున్నాయి. అక్కడ వారు మా అపరాధాలను క్షమించి అని అంటారు. మరికొందరు మా అతిక్రమములను క్షమించి అని అంటారు. ఒకసారి ఇద్దరు చిన్నారులు తమ సంఘాల్లో ఉచ్చరిస్తూ చేసిన ప్రార్థనను గురించి మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకరు ఇలా చెప్పారు, మా సంఘంలో అతిక్రమములు ఉన్నాయి. మరొక ఆమె చెప్పింది, మా సంఘంలో మాకు అపరాధములు ఉన్నాయి. బహుశా నేటి సంఘాల విషయంలో ఇద్దరు సరైన వారే అని చెప్పాలి. వారికి అపరాధములు మరియు అతిక్రమములు రెండు ఉన్నాయి. కాబట్టి ఏ పదబంధం సరైనది? ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఈ పదాలన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఆ విషయమే పాపము. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం.
మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మమ్మును శోధనలోకి తేక. ఈ తేకుము అనే పదము మనకు తప్పుడు అభిప్రాయాన్ని ఇస్తుంది. ఎందుకంటే క్రొత్త నిబంధనలో యాకోబు దేవుడు ఎవరిని శోధించడని చెప్పాడు. అది నిజం కూడా. దేవుడు ఎవరిని శోధించడు. ఇక్కడ మంచి అనువాదం ఏమిటంటే మమ్మల్ని శోధనలో వదిలివేయకము అని చెప్పవచ్చు. దాని అర్థము మమ్మల్ని దాని నుండి దూరంగా ఉంచు అని కాదు, కానీ మనము దానిలో ఉన్నప్పుడు, అనగా ఆ శోధనలో ఉన్నప్పుడు అక్కడే మమ్మల్ని వదిలివేయకు అని భావం. దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఈ తప్పించుము అనేది కీడు చేయు వాని నుండి, దుష్టుని నుండి మమ్మల్ని విడిపించుము. సాతాను నుండి మమ్మల్ని విడిపించుము. సాతాను నేడు భయంకరమైన వాస్తవమై ఉన్నాడు. ప్రియులారా, ప్రపంచం అతన్ని వదిలించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించింది. దేవుని కోసము నిలబడే ప్రతి మనిషికి సాతాను యొక్క భయంకరమైన వాస్తవికత తెలుసు. మనము ఏ సంఘంలో పనిచేసినా మనము దేవుని సన్నిధి గురించి స్పృహలో ఉంటాం, మరియు సాతాను సన్నిధి గురించి కూడా భయంకరంగా స్పృహలో ఉంటాం. అయితే మనకు చేయడానికి దుష్టుని నుండి మమ్మను తప్పించుము వంటి ప్రార్థన ఇవ్వబడింది. ప్రియులారా, ప్రార్థన నేర్చుకోవడంలో ఒక క్రొత్త విశ్వాసికి వ్యక్తిగతంగా ప్రార్థించడానికి ఇది ఒక అద్భుతమైన ప్రార్థన అని నేను మీతో చెప్పవచ్చు. మనము మన పిల్లలకు ప్రార్థన నేర్పేటప్పుడు వారికి నేను ఇప్పుడు నిద్రించడానికి పడుకుంటున్నాను అనే దానితో మన ప్రార్థన ప్రారంభిస్తాం. అలా చేస్తున్నప్పుడు ఒకరోజు ఆ పిల్లలు దేవా మా తల్లిని దీవించుము, మా తండ్రిని దీవించుము అనే మాటలు వారి ప్రార్థనలో జత చేశారనుకోండి, అది నిజంగా మనకు ఉత్తేజకరమైన క్షణంగా ఉంటుంది. ఎందుకంటే వారు తమంతట తామే ప్రార్థించడాన్ని ప్రారంభిస్తున్నారు. మరియు మన ప్రభువు పరలోక ప్రార్థన అని పిలువబడే దానికి ఒక మాదిరిని ఇచ్చాడు. ఇది ఒక గొప్ప అద్భుతమైన ప్రార్థన. ఇది మన స్వంత ప్రార్థనలో మనము ఏమి చేర్చాలో మనకు చూపిస్తుంది. మనము ప్రార్థనలో ఆయనతో మాట్లాడేటప్పుడు మన స్వంత మాటల్లో ప్రార్థించడం నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభు ప్రార్థనకు ముందు వచనాల్లో ప్రభువైన యేసు చెప్పినట్లుగా ప్రార్థన ప్రదర్శన కోసం చేయకూడదు. ఇది మీకు దేవునికి మధ్య ఉన్న సంబంధము. అత్యంత ప్రభావవంతమైన ప్రార్థన మీరు గదిలోనికి వెళ్ళినప్పుడు, అంటే ఒక రహస్య స్థలంలో చేసిన ప్రార్థనగా ఉండాలి. ప్రియులారా, బహిరంగ ప్రార్థన సమావేశాల గురించి నాకు పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే సంఘములోని అన్ని సమావేశాల కంటే ప్రార్థన సమావేశమే అత్యంత నిర్జీవంగా ఉంటున్నాయి. చాలాసార్లు మనము గొప్ప సమావేశముగా ప్రార్థించే ప్రార్థన మృతమైన ప్రార్థన సమావేశంగా ఉంటుంది. నేడు మనకు చాలా అవసరమైనది వ్యక్తిగత ప్రార్థన. ఇది ఒక వ్యక్తి మరియు దేవుని మధ్య జరగాలి. ఇక ఉపవాసం యొక్క అర్థాన్ని గమనిద్దాం. ప్రభువు ఇప్పుడు ఉపవాసము అనే అంశం వైపు నడిపిస్తున్నాడు. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, నేటి కాలంలో విశ్వాసులకు ఉపవాసము ఒక విలువను కలిగి ఉందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. అయితే అది కేవలము ఏకాంతంగా రహస్యంగా ఆచరించినప్పుడు మాత్రమే ఆ విలువ ఉంటుంది. అది ఆత్మకు దేవునికి మధ్య జరిగే ఒక వ్యక్తిగతమైన విషయమై ఉండాలి. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలను మనం గమనిద్దాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియులారా, డబ్బు సంపాదించడం మరియు నిజమైన సంపద యొక్క అర్థాన్ని గురించి కొంత చర్చిద్దాం. ఇక్కడ ప్రభువు ఆ తర్వాత ధనము లేదా డబ్బు అనే అంశానికి వస్తున్నట్లుగా చూస్తాం. అనేక మందికి ప్రసంగికుడు మాట్లాడడానికి ఇష్టపడని విషయము ఏమైనా ఉందా అంటే అది ఇదే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-21 వచనాలను మనం గమనిద్దాం.
భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటయైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. చాలామంది వ్యక్తులు డబ్బును ఆధ్యాత్మిక మార్గములో ఉపయోగించలేరని, మరియు మీరు డబ్బు గురించి మాట్లాడినప్పుడు మీరు భౌతిక సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నారని భావిస్తారు. అయినప్పటికీ మన ప్రభువు చెప్పేది ఏమిటంటే, మనము పరలోకంలో మన కోసము నిధిని కూర్చుకోవాలి. ఇంతకీ మనము దాన్ని ఎలా చేయగలము? దాన్ని స్విస్ బ్యాంకులోనో లేక మరింకొక బ్యాంకులోనో పెట్టడానికి బదులుగా దానిని ఇక్కడ ప్రభువు పనికి ఇవ్వడం ద్వారా పరలోకములో మనము పెట్టగలం. కానీ అది ప్రభువు పనికేనని మనము ముందుగా గట్టిగా నిర్ధారించుకోవాలి. మీరు దేని కొరకు ఇస్తున్నారో దాన్ని మీరు విచారించాలి. అది పరలోకంలో మీకోసము నిధిని కూడబెట్టుకునే పనికేనని నిర్ధారించుకోవాలి. అది సువార్త ప్రకటించడానికి మరియు దేవుని యొక్క వాక్యాన్ని బయటకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగించబడితేనే అది పరలోకంలో చట్టబద్ధమైనదిగా, నాణ్యమైనదిగా మారుతుంది. కాబట్టి మనము పరలోకంలో నిధిని కూర్చుకునే విధానము ఇదే. బహుశా మీరు సహోదరుడా, నేను ఆ కారణం కోసమైతే నా ధనాన్ని ఇవ్వడం లేదు అని అంటుండవచ్చు. కానీ మీరు విశ్వాసులుగా అలా చేయాలి. ఎందుకంటే మన ప్రభువు స్వయంగా చెప్పాడు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అది ఇవ్వడానికి ఒక ప్రశంసనీయమైన ఉద్దేశం అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రభువు చెప్తున్న కారణం ఉంది. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ప్రియులారా, మీరు పరలోకంలో తగినంత నిధిని కూడబెట్టుకుంటే మీరు ఖచ్చితంగా పరలోకం గురించి చాలా ఆలోచిస్తున్నారు అని అర్థం. కానీ అది బ్యాంకులో ఉంటే మీ ఆలోచనలు బ్యాంకు మీదనే ఉంటాయి. దేవుని కంటే సిరిని అనగా ఐశ్వర్యాన్ని ఆరాధించే ప్రమాదము ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక భౌతిక విషయాలు మరియు క్రైస్తవునికి వాటితో ఉన్న సంబంధాన్ని గురించి కొంత ఆలోచిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మన ప్రభువు ఇతర భౌతిక విషయాల గురించి మాట్లాడడంతో ముగుస్తుంది. మన భౌతిక అవసరాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదని ఆయన మనకు ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఉదాహరణకు ప్రభువు 26వ వచనంలో ఇలా అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ప్రియులారా, పక్షులు విత్తలేవు, పక్షులు కోయలేవు, పక్షులు ఏమీ కొట్లలో కూర్చుకొనలేవు. కానీ మీరు మరియు నేను కూర్చుకోగలం. మనం ఒక చిన్న పక్షి ఉన్నంత నిశ్చింతతతో విత్తాలి, కోయాలి మరియు కూర్చుకోవాలి. చిన్న పక్షి తనను చూసుకోవడానికి దేవునిపై నమ్మకం ఉంచుతుంది, మరియు మనం కూడా ఆయనపై నమ్మకం ఉంచాలి. ఇక్కడ మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అనే మాటను చూస్తాం. దీని అర్థము మనము వివేచనను ఉపయోగించకూడదని కాదు. ఎందుకంటే దేవుడు మనకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఒకసారి ఒక క్రైస్తవ విశ్వాసి ఈ విధంగా అడిగాడు, ఒక క్రైస్తవుడు జీవిత బీమా చేయించుకోవడం సరైందని మీరు అనుకుంటున్నారా అని. నా సమాధానము అవును అని చెప్పాను. బీమా అనేది మన కుటుంబాల మరియు మన గురించిన శ్రద్ధ విషయంలో మన మనసులను నిశ్చింతంగా ఉంచుకోవడానికి నేడు మనకు ఉన్న ఒక మార్గం అని చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన జీవితంలో మనకు భారంగా మారే భౌతిక విషయాల గుండా మనం వెళ్ళకూడదు. ఇక 6వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిద్దాం. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఏలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. ప్రియులారా, ఈ వచనంలో వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అని ప్రశ్న అడగబడింది. బట్టలు కొనడం విషయానికి వస్తే ఇటు పురుషులు కానీ మరియు స్త్రీలు కానీ ఇద్దరు ఎంత సమయాన్ని వెచ్చిస్తారో ఒకసారి ఆలోచించండి. దాదాపు మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నేను ఫలాని కూడికకు లేదా ఫలాని చోటుకు రాలేను, ఎందుకంటే నేను ధరించడానికి సరైన బట్టలు లేదా వస్త్రాలు లేవు అనడం సాధారణంగా వింటూ ఉంటాం. అడవి పువ్వులను గూర్చి ఆలోచించండి,
అవి శ్రమించలేవు లేదా వడకలేవు, అయినా దేవుడు వాటిని చూసుకుంటాడు. నిజానికి ఒక క్రైస్తవుడు తనకు సాధ్యమైనంతలో మంచి దుస్తులు ధరించాలి. దుస్తుల్లో లేదా ఏ చర్యలోనైనా అపరిశుభ్రంగా ఉండడము దేవునికి గౌరవం కలిగించదు. ఇక మన ప్రభువు పువ్వుల అందం పట్ల దృష్టిని ఆకర్షించడాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. మనం సాధ్యమైనంత చక్కగా, శుభ్రంగా, అందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని నేను భావిస్తున్నాను. మనలో కొందరికి చేయడానికి ఎక్కువ ఏమీ లేకపోయినప్పటికీ మన వద్ద ఉన్న దానితో మనము సాధ్యమైనంత ఉత్తమంగా ఉండడం చేయాలి. ఇక 6వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనిద్దాం. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. ప్రియులారా, మనము ఈ ఇహలోక విషయాల గురించి అతిగా ఆందోళన చెందకూడదు. భౌతిక విషయాలు మన జీవిత లక్ష్యంగా ఉండకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33, 34 వచనాలను మనం గమనిద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఇక్కడ రేపటిని గూర్చి చింతింపకుడి అంటే ఆందోళనతో చింతించకండి అని అర్థం. దేవుడు పువ్వులను మరియు పక్షులను చూసుకుంటున్నాడు, అదేవిధంగా ఆయన మిమ్మల్ని కూడా చూసుకుంటాడు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయనను మన జీవితంలో మొదటి స్థానంలో ఉంచడమై ఉన్నది. ఎవరో అన్నట్లుగా నిన్న మనము దేని గురించి అయితే ఆలోచించామో ఆ రేపే ఈరోజు. మనలో చాలామంది విషయంలో ఇది ఎంత నిజమో కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్య సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. మత్తయి 6:24 ప్రకారం ఒక మనిషి ఏకకాలంలో ఎవరికిద్దరికి దాసుడుగా ఉండలేడని యేసు చెప్పాడు. 1 తల్లికి మరియు తండ్రికి, 2 దేవునికి మరియు స్త్రీకి, 3 రాజుకు మరియు ప్రజలకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందలి సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.